స్వాగతం. పెట్రోల్, డీజిల్, సహజ వాయువులపై వరుస బాదుడులతో ఊపు మీదున్న కేంద్రం మరో సంస్కరణ మీద దృష్టి సారించింది. ఈసారి ఐక్య ప్రగతిశీల కూటమి కన్ను దేశంలో ఇంటింటిపై వినియోగిస్తున్న చక్కెరపై పడింది. చడీచప్పుడు లేకుండా ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడు రంగరాజన్ ఈ అంశంపై ఇచ్చిన నివేదికపైనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. నియంత్రణకు చెల్లుచీటి, స్వేచ్ఛా విపణికి తలుపులు బార్లా, ప్రజా పంపిణీ, పంచదారల ధర పెంపు అంటూ ఆ కమిటీ చేసిన సిఫార్సులు ఇప్పటికే కాక పుట్టిస్తున్నాయి. చెరకు రైతుల ప్రయోజనాల కోసమే అంటూ కేంద్రం చెబుతున్న ఈ సంస్కరణ వెనుక అసలు మతలబు ఏమిటి? చక్కెరపై నియంత్రణ ఎత్తివేస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఆమ్ ఆద్మీకి అది వరమా, శాపమా? ఆ వివరాలు తెలియాలంటే ఈ కథనం చూడాల్సిందే. ధరాఘాతంతో తుక్కుతుక్కైపోతున్న సామాన్యుడి నెత్తిన మరో బండ పడబోతుందా? ఆమ్ ఆద్మీ జేబుల్ని కత్తిరించేందుకు కేంద్రం మరో వ్యూహాత్మక ఎత్తుగడనే అమలు చెయ్యనుందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే దానికి అవుననే సమాధానమే వస్తుంది. 1990 ఆర్థిక సరళీకరణ తరువాత క్రమంగా అన్ని భారాలకు దూరం జరుగుతున్న కేంద్రం వాటన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం అమలు చేస్తూ వస్తోంది. ఉదాహరణకు పెట్రో ఉత్పత్తులు. 1998లో వాటిపై నియంత్రణల ఎత్తివేత మొదలైంది. పెట్రోల్తో మొదలైన విపణి ధరల విధానంలోకి ఈ మధ్య డీజిల్, వంట గ్యాస్ కూడా చేరిపోయాయి. ఫలితంగా సామాన్యుడిపై పడిన భారం అందరికీ ఇప్పటికే తెలిసొచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలు మంట పుట్టిస్తుంటే వంట గ్యాస్ సిలిండర్లను చూస్తేనే బడ్జెట్ ను గుల్ల చేయడానికి వచ్చిన ఆటం బాంబుల్లా కనిపిస్తున్నాయి. ఆ బాదుళ్ల జాబితాలోకిప్పుడు మరో వస్తువు చేరనుంది. ఈ మాట వింటే ఉదయాన్నే కాఫీ అని అనలేరు. పండుగలు, పబ్బాలు, శుభకార్యాలకు నోరు తీపి చేసుకుందామనే సాహసం చేయలేరు. ఎందుకంటే ఈసారి కేంద్రం కన్నేసింది అలాంటి కీలక వస్తువు మీద. మరి అది మరేదో కాదు, ప్రస్తుతం ఇంటింటా తప్పనిసరి వినియోగ వస్తువైన చక్కెర. స్వతహానే తీపంటే మక్కువ చూపే భారత్ లో ఏదో రూపంలో చక్కెర ఉత్పత్తుల వినియోగం భారీ స్థాయిలోనే ఉంది. అలాంటి ఉత్పత్తిని స్వేచ్ఛా విపణిలోకి వదిలేస్తే అందుకు దాదాపు రంగం సిద్ధం చేసేసింది కేంద్రం. దశల వారీగా చక్కెరపై నియంత్రణ ఎత్తివేస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు కూడా ఇచ్చారు. 2 ఏళ్లుగా అదిగో ఇదిగో అంటూ వాయిదా వేస్తున్న కీలక నిర్ణయాన్ని ఈ సంస్కరణల జాతరలో భాగంగా అమలు చేసేందుకు ఇప్పుడు పగడ్బందీ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ చక్కెర అస్త్రానికి కేంద్రం ఉపయోగించుకుంటున్న పావు రంగరాజన్ కమిటీ. సంస్కరణలపై ప్రధాని ఆర్థిక సలహా మండలి అధ్యక్షుడి హోదాలో ఆయన రూపొందించిన నివేదిక చెబుతున్న ఏకైక తారక మంత్రం చక్కెర వ్యవస్థపై నియంత్రణ ఎత్తివేతే. అందుకు రైతుల ప్రయోజనాల కోసమే అంటూ అందంగా వండివార్చే దుస్సాహసం చేసింది. రంగరాజన్ కమిటీ ఏం చెప్పింది అంటే, చక్కెర పరిశ్రమని సరళీకరించకపోతే అభివృద్ధి చెందే అవకాశం లేదు. రైతులకు కేంద్రం ప్రకటించిన మద్దతు ధర సకాలంలో చెల్లించాలంటే నియంత్రణ ఎత్తేయడం తప్ప మరో మార్గం లేదు. దేశవ్యాప్తంగా ఉన్న 540 చక్కెర పరిశ్రమల్ని కాపాడుకోవాల్సిన అవసరం గురించి చెబుతూనే 10 ఏళ్లుగా చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న చక్కెర ధరల్ని పెంచలేదని కూడా స్పష్టం చేసింది. అనక అసలు విషయం చెబుతూ పంచదారను నిత్యావసరాల జాబితా నుంచి తొలగించి బహిరంగ మార్కెట్లో స్వేచ్ఛగా విక్రయించుకునే అవకాశం కల్పించాలని స్పష్టం చేసింది రంగరాజన్ కమిటీ. దీని నేపథ్యంలోకి వెళితే దేశంలో చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల పరిశీలనకు ఈ జనవరిలో ప్రధాని మన్మోహన్ సింగ్ ఓ కమిటీ వేశారు. అప్పటినుంచి 9 నెలల పాటు పరిశ్రమ ఇబ్బందులు, ప్రత్యామ్నాయాలపై లోతైన అధ్యయనం చేసిన కమిటీ 2 రోజుల క్రితం నివేదిక సమర్పించింది. హేతుబద్ధతకు సుదూరంగా సాగిపోయిన వారి అధ్యయనంలో సాధారణంగానే ఆశాంతం పరిశ్రమలకే పెద్దపీట వేశారు. దాని ప్రకారం చక్కెర పరిశ్రమపై ఉన్న ఆంక్షల వల్ల బహిరంగ విపణిలో ఉత్పత్తికి తగ్గ ధరకు విక్రయించుకునే అవకాశం వారికి లభించడం లేదు. దాంతో పరిశ్రమ నిర్వహణ భారంతో రైతులకు పెట్టుబడికి తగ్గ ధరలు ఇవ్వలేకపోవడంతో రైతులు చెరకు పంటకు దూరమవుతున్నారు. చక్కెర ధరలు పెరగకపోతే పరిశ్రమలు, రైతుల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడవనేది నిపుణులు చాలాసార్లు చెప్పారు. ఈ ప్రభావం రైతులపై పడుతోంది. దేశవ్యాప్తంగా పలు జిల్లాల్లో మిల్లుల సామర్థ్యం మేరకు చెరకు సరఫరా కావడం లేదు. సీజన్లో పూర్తి స్థాయిలో మిల్లులు నడపకపోవడంతో సహకార రంగంలోని పలు మిల్లులు మూతపడ్డాయి. మన దేశంలో చక్కెర పరిశ్రమ తీరుతెన్నులు పరిశీలిస్తే దేశవ్యాప్తంగా 540 చక్కెర పరిశ్రమలున్నాయి. ఈ పరిశ్రమల చక్కెర ఉత్పత్తి సామర్థ్యం 325 లక్షల టన్నులు. ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి అంచనా కేవలం 230 లక్షల టన్నులు. దీనికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా చక్కెర పరిశ్రమలు నష్టాల్లో కూరుకుపోవడమే. అందువల్లే సహకార చక్కెర మిల్లులు రైతులకు సకాలంలో చెల్లింపులు చెయ్యలేకపోతున్నాయి. చక్కెర పరిశ్రమ ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని పరిశీలిస్తే
చక్కెరను నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చడం పరిశ్రమ ఎదుగుదలకు గొడ్డలిపెట్టుగా మారిందనేది మిల్లుల యాజమాన్యాలు చెప్తున్నమాట. మిఠాయిలు, చాక్లెట్లు, బిస్కెట్ల పరిశ్రమలకు వినియోగదారులకిచ్చే ధరకే పంచదార విక్రయాలు చేయడం, చక్కెర ఉత్పత్తికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవలంబించకపోవడం, పంచదార నాణ్యతలో చాలా పరిశ్రమలు అంతర్జాతీయ పోటీకి నిలవలేకపోవడం, అన్ని ధరలు ఆకాశానంటుతుండగా చక్కెర ధర మాత్రం పెరగకపోవడం, మొలాసిస్ విక్రయాలకు కొన్ని రాష్ట్రాల్లో పాస్ ఫీ వసూలు చేస్తూ ఉండడం, పరిశ్రమ సామర్థ్యం మేరకు చెరకు అందుబాటులో లేకపోవడం తమ కష్టాలకు కారణాలంటున్నాయి. వ్యవస్థాగతమైన ఈ సమస్యలకు ఓ సముచిత పరిష్కారం కోసమంటూ ప్రధాని నియమించిన రంగరాజన్ కమిటీ మాత్రం వీటన్నింటికీ నియంత్రణ ఎత్తివేతే ఏకైక మార్గమంటూ నివేదికిచ్చేసింది. ఆయన చేసిన కొన్ని కీలక సిఫార్సులు చూస్తే ఎగుమతి దిగుమతుల్లో ఇతర రంగాలకు కల్పించిన స్వేచ్ఛ చక్కెర పరిశ్రమకు కూడా అవసరం. 80,000 కోట్ల రూపాయల చక్కెర పరిశ్రమపై నియంత్రణలు ఎంతమాత్రం సమంజసం కాదు. చౌక ధరల దుకాణాల ద్వారా పంపిణీకి విపణి ధర కంటే తక్కువగా 10% చక్కెరను ప్రభుత్వం తీసుకుంటోంది. 10 ఏళ్లుగా చౌక ధరల దుకాణాల్లో ఇచ్చే ధరల్ని పెంచలేదు. ఇది పరిశ్రమల మనుగడకు ఇబ్బందిగా మారింది. కాబట్టి పంచదారను బహిరంగ మార్కెట్ చేయడం వల్ల పరిశ్రమలు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే చెరకు మద్దతు ధరలు రైతులకు ఇవ్వడమే కాక వెంటనే చెల్లిస్తారు. మిల్లులు తమకొచ్చే ఆదాయంలో 70% 6 నెలల తరువాత రైతులతో పంచుకునే విధానాన్ని తీసుకురావాలి. The basic principle that we have adopted is that 70% of sugar as well as all the byproducts, the value of all of them should be given to the sugarcane producers, and the balance will go to the sugar mills. We think that this arrangement is a distinct improvement over the present arrangement. This will not result in the kind of cane arrears that we have seen in the past. This underlies a basic principle that the sugarcane producers has an important stake, and they would get 70% of the value. Therefore, that is an important principle that we are underlying. ప్రస్తుతం మిల్లుకు మధ్య దూరం 15 కిలోమీటర్లు ఉండాలని నిబంధన ఉంది. అది రైతులకు మేలు చేసేది కాదని తొలగించాల్సిన అవసరం ఉందని చెప్పింది. రైతులు పండించే చెరకు ఫలానా మిల్లుకే తరలించాలనే నిబంధన తొలగించి రైతు ఎక్కడైనా విక్రయించుకునే స్వేచ్ఛ కల్పించాలని చెప్పింది. చక్కెర ఎగుమతి సుంకం ఎక్కువగా ఉందని, దీన్ని 5% నుంచి 10% నిర్ణయించాల్సిన అవసరం ఉందని కమిటీ స్పష్టం చేసింది. దేశంలో 5 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలిగించి పరిశ్రమను కాపాడాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రంగరాజన్ కమిటీ నొక్కి చెప్పింది. చక్కెర మిల్లుల నుంచి వస్తున్న ఉప ఉత్పత్తులైన మొలాసిస్, ఎథనాల్లపై నియంత్రణ తొలగించాలన్నారు. The industry can take care of it, the industry can manage it, and therefore we have recommended that we give up the system of the mechanism of regulated releases. And quantitative restrictions have almost been removed in relation to every other sector in our country as part of the reform process, and therefore we should move ahead in this area also with that kind of an approach. Therefore we recommend that we dispense with quantitative controls over the export and import of sugar. ప్రధానంగా చెరకుకు గిట్టుబాటు ధర, తర్వాత చక్కెరకు గిట్టుబాటు ధర, తర్వాత వినియోగదారుడికి రక్షణ, ఈ మూడింటిని మనం సమన్వయం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి సమన్వయ లోపం ఇప్పుడు ప్రస్తుతం నడుస్తోంది. ఇవాళ రైతుని చెల్లింపులు జరపడానికి ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి ఒక్క 10% లెవీ విధానంలో మనం స్వేచ్ఛ విపణిలో నుంచి నాన్ లెవీ 10%కే వారు చెప్తున్నారు. 10% అంటే 90% స్వేచ్ఛ విపణిలో అమ్ముకోవడానికి వాళ్ళ స్వేచ్ఛ ఉంది. అయితే ఏంటంటే లిమిట్ ఉంది. ఈ నెల ఎంత అనే కోటా ఉంది. అది దాని విషయం మీద అది మాకు సంబంధించిన అంశం కాదు. ఒక రైతుగా, రైతు సంఘ నాయకుడిగా మనం చెప్పవలసింది ఏంటంటే రైతుకు గిట్టుబాటు ధర రావాలి. రైతులకు, పరిశ్రమకు ఇంత మేలు చేసే విషయంలో ఆందోళన ఎందుకు అనే సందేహం రావచ్చు. అక్కడే అసలు కథ మొదలవుతుంది. చక్కెర పరిశ్రమను కాపాడాలంటే స్వేచ్ఛాయుత వ్యాపారం నిర్వహించుకునే అవకాశం కల్పించడమే మార్గమని కమిటీ తన నివేదికలో అనేక చోట్ల ప్రస్తావించింది. ఈ పరిస్థితుల్లో మిగిలిన వాటి మాదిరిగానే చక్కెరపైన నియంత్రణ ఎత్తివేస్తే ధరలు ఎగబాకుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వమే చక్కెర ధరల్ని నియంత్రిస్తుంది. చక్కెర మిల్లుల ఉత్పత్తి సామర్థ్యంలో 20% రాయితీ ధరలపై ప్రజా పంపిణీకి సరఫరా చేస్తున్నారు. విపణిలో ఎంత మొత్తం చక్కెరను అమ్మాలి అన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. నిల్వలపై ఎప్పటికప్పుడు ఆంక్షలు విధించడం ద్వారా విపణి అవసరాలకు లోటు లేకుండా చర్యలు తీసుకుంటోంది.
నియంత్రణలు ఎత్తివేయడమంటూ జరిగితే చక్కెర ధరలు అంతర్జాతీయ విపణులకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. సాధారణంగా అంతర్జాతీయ ధరలు దేశంలో కంటే ఎక్కువగానే ఉంటాయి. అంటే చక్కెర ధరలు పెరగడం అనివార్యం. దీనివల్ల చక్కెర మిల్లుల యజమానులకు ప్రయోజనం మాటేమో గాని 120 కోట్ల మంది భారతీయులపైన ప్రత్యక్షంగా పరోక్షంగా తీవ్ర ప్రభావం పడుతుంది. రైతన్న, పరిశ్రమ, వినియోగదారుడు ఇలా ముగ్గురి ప్రయోజనాల్ని సమన్వయం చేసుకుంటూ వెళ్లాల్సిన రంగరాజన్ నివేదికలో అలాంటి తర్కం కనిపించకపోవడమే ఈ సమస్యకు మూల కారణం.